డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ ఏం చేశారు? నిజంగా అభివృద్ధి జరిగిందా లేక కేవలం ప్రచారమేనా? ఈ వీడియోలో అధికారికంగా ప్రకటించిన ప్రధాన కార్యక్రమాలు, వాటి లక్ష్యాలు, వాటి ప్రభావం గురించి మనం తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలుస్తుంది. పూర్తిగా చూసి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. 1. పల్లె పండుగ 2.0. గ్రామీణ అభివృద్ధిని వేగవంతం చేయడానికి పల్లె పండుగ 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించారు. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సౌకర్యాలు, గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి వేలాది పనులు చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది. 2. గ్రామీణ రోడ్ల అభివృద్ధి. గ్రామాలకు మెరుగైన రోడ్లు అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అనేక ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. 3. పంచాయతీలకు ప్రాధాన్యం. ప్రతి నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు వివరాలను ప్రజాప్రతినిధులకు అందిస్తూ గ్రామీణ అభివృద్ధిలో పారదర్శకత పెంచే ప్రయత్నం చేశారు. 4. అటవీ పర్యావరణ పరిరక్షణ. పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటడం, సీడ్ బాల్స్ కార్యక్రమాలు, అటవీ పరిశోధనకు సంబంధించిన కార్యక్రమాలను ప్రోత్సహించారు. 5. ప్రజల సమస్యలపై స్పందన. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ పరిష్కార చర్యలపై దృష్టి పెట్టారు. 6. అభివృద్ధి పనుల పర్యవేక్షణ. పనులు ప్రకటించడం మాత్రమే కాకుండా అవి ఎలా అమలవుతున్నాయో సమీక్షిస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 7. దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యం. గ్రామీణ అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, మౌలిక సదుపాయాల మెరుగుదల వంటి అంశాలపై దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని ప్రభుత్వం పేర్కొంది. ఇవి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఈ ఏడాదిలో ఎక్కువగా చర్చకు వచ్చిన ముఖ్యమైన కార్యక్రమాలు. వీటి ప్రభావంపై భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్లో చెప్పండి.